ఊరికో రాజకీయం వాడకో పంచాది. ఒక్కో జాగల ఒక్కో తీరుగా నడుస్తుంటది రాజకీయం. ప్రత్యర్థులను షెట్లు పట్టించేందుకు లీడర్లంతా ఎత్తులు జిత్తులు ఎన్నెన్నో చేస్తుంటారు. రకరకాల ప్లానింగ్లు వేస్తుంటారు. సందు దొరికితే చాలు గిచ్చినట్టు గిలినట్టు చేస్తుంటారు. ఇక చూడుర్రి, జగిత్యాల దిక్కు అచ్చం గిట్లనే నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. రాజకీయాలలో శాశ్వతమైన దోస్తులు దుష్మాన్లు ఉండరని అంటుంటారు కానీ మనసులో పెట్టుకుంటే మాత్రం ఇగో గిట్లనే చేస్తారు కావచ్చు. ఇంతకేమైందంటే జగిత్యాల రూరల్ మండలం చెలగల్ దిక్కు కేంద్రీయ విద్యాలయం భవంతి ఘటనకే శంకుబండ బాతిచ్చిండ్రు. ఇక ఆ మీటింగుకు ఎంపీ అరవింద్ సారు, మంత్రి అడ్లూరి సారు, విప్పు ఆది శ్రీనివాస్ సారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు అంతా కలిసి పోయినరు. ఇక పెద్ద మనుషులు వచ్చిండ్రని పువ్వు పార్టీ నాయకురాలు బోగ శ్రావణక్క అందరికీ చెలబట్టలు కప్పి సన్మానం చేసింది. అయితే ఒక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారును మాత్రం పట్టించుకొనే లేదు. పక్కపోంటే ఉన్న అందరికి చెలబట్ట కప్పింది కానీ దండం పెట్టింది కానీ కనీసం ఎమ్మెల్యే ముఖం కూడా చూడకుండా పక్కకు పోయింది అక్క. ఇక ఏటికట్ల చేసింది ఏమైందా అని అంటే అప్పట్లో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సీట్లే ఉన్నప్పుడు శ్రావణక్కకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు నడుమ సింటెం పడేది కాదట. గాలొల్లులు ఏవట్టి ఆమె పదవికి పార్టీకి రాజీనామా పెట్టిపోయి పువ్వు పార్టీలో చెరికైందట. ఇక అప్పటి సందు దొరికితే చాలు ఎమ్మెల్యే సాబుని చెడామాట అరుచుకుంటూనే ఉన్నది. అందుకే ఇక ఇప్పుడు నలుగుట్ల గిట్ల చెల్లబట్ట కప్పకుండా ముఖం తిప్పుకొని పోయింది అని అంటారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుండేటాలకు నాలుగు తీర్ల కామెంట్లు పెట్టబట్టిరి. ఎన్నున్నా చెల్లబట్ట కప్పేది ఉండే ఎమ్మెల్యే సాబుకు పాతార లేకుండా చేస్తే ఎట్లా అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే ఇంకింతమంది పువ్వు పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేకు సూటి పెట్టినరా అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఏమైనా జగిత్యాల రాజకీయమే రాజకీయం. లీడర్ల ముచ్చట్లు శాతలతోని ఎప్పుడు చూసినా పబ్లిక్ నోళ్ళ నాంతనే ఉంటది అనుకుంటారు చాలా మంది.